హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు తాజ్ కుకింగ్లో ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు మసాలా కర్రీ ఒక్కసారి నేను చేసే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. చపాతీ, పులక, బిర్యానీ, జీరా రైస్ అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లని ఉడికించుకోండి. నీళ్ళను వేసేసి నిండుగా కొద్దిగా ఉప్పును వేసి మీడియం మంట మీద పెట్టి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత దాని మీద ఉన్న తోలును తీసేసుకోండి. దాని మీద ఉన్న తోలును తీసేసాక నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోండి. సైజు ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసేసి మంటను కాస్త మీడియం మంట మీద పెట్టుకొని ఈ కోడిగుడ్లు అనేవి కాస్త క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసుకుంటే కోడిగుడ్లు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసేసి పైన నుంచి తోలు క్రిస్పీగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లని వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, మీకు ఇదే కడాయిలో చేసుకోవడం ఇష్టం లేకపోతే వేరొక గిన్నెలో చేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, 3 లవంగాలను వేసి కాస్త వీటిని వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని మీడియం మంట మీద పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 టమాటాలని తీసుకోండి. చిన్న టమాటాలు అయితే ఒక 3 తీసుకోండి. ఒక 10 దాకా జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇటు సైడు మన ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, ఈ జీడిపప్పు పేస్ట్ను కూడా వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మూతను పెట్టేసి ఆయిల్ సపరేటు అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మన టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. మన ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పును వేసేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వండి. స్పైసెస్ అన్నీ కాసేపు ఉడికిన తర్వాత మీ గ్రేవీకి సరిపడినన్ని నీళ్లను వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోండి. కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని అన్నిటినీ వేసేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. కాస్త మా వీడియోకి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త ఉడికిన తర్వాత ఆయిల్ కూడా కాస్త పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోండి. కసూరి మేతిని వేసి ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయి మన గ్రేవీ కూడా కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును వేసి ఒక్కసారి కలిపేసుకోండి. కొత్తిమీర, కరివేపాకును వేసి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కోడిగుడ్డు కర్రీ అనేది చపాతీ, పులక, రైస్, బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, జీరా రైస్ అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ ఎగ్ కర్రీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.